హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి. ముందుగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వీడియో నేను చేయకూడదని అనుకున్నాను. ఎందుకంటే కాకపోతే ఈ సంఘటన అయిపోయిందని నేనైతే భావిస్తున్నాను. కాకపోతే ఈ మధ్యనే ఈరోజు మళ్ళీ ఒక వీడియోనైతే చూడడం జరిగింది. అది చూసిన తర్వాత నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. మీన్‌వైల్ నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంటాను, మీరు గమనించండి. ఈ సంఘటన మీకు తెలిసిన ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో గానీ, లేకపోతే న్యూస్‌లో గానీ మీరు చూసుండొచ్చు. ఆ సంఘటన నిజంగా చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఒక బ్రాహ్మణుడిగా నేను కూడా చాలా చాలా బాధపడ్డా. మీన్‌వైల్ చాలామంది చూసి అయ్యో అని అనుకుంటూ ఉంటారు. సో ఏమైతుందంటే ఒక బ్రాహ్మణుడిని పాపం పెళ్లి చేయడానికి వచ్చాడు. పెళ్లి అనేది చాలా చాలా గొప్ప గొప్ప విషయం. అంత సింపుల్ ఆషామాషా విషయం అయితే కాదు. మీరు అనుకున్నట్టు ఊరికే జీలకర్ర బెల్లం పెట్టడము, తాళి కట్టించడము ఇంతే మీకు తెలిసింది. కాకపోతే అది చాలా చాలా గొప్పదైన విషయం. మీకందరికీ ఆ జ్ఞానం లేదు కాబట్టి వ్యక్తి విశేషతలతో ఒక బ్రాహ్మణుడిని నిండు సభలో అవమానించడం జరిగింది. ఇటువంటి సంఘటనలు అది జరగకముందే మళ్ళీ ఇంకొక సంఘటన ఈరోజు నేను చూడడం జరిగింది. అది కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. అంటే పెళ్ళి అనేది ఇద్దరు మనుషుల్ని, ఇద్దరి మనసులని, ఇద్దరి కుటుంబాలని మేమంతా ఒకటి అని బంధుమిత్రుల వర్గాలకి చాటి చెప్పడానికి పెళ్ళి అనేది, లోకానికి తెలియజేయడం అనేది పెళ్ళి అనేది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లక్ష్మీనారాయణుగా భావించి అక్కడ పెళ్లి కార్యాన్ని నెరవేర్చే బ్రాహ్మణుడిని బ్రహ్మ భావించి దాని మీద జరిగే కార్యం. ఆ పెళ్లి మండపం కూడా చాలా చాలా పవిత్రమైనది. ఇది కూడా గమనించండి, మీరు చాలామంది తప్పు చేస్తున్నారు. పెళ్లి మండపము చాలా చాలా పవిత్రమైనది. ఈ మధ్య వాటిని కూడా చాలా చాలా రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నారు. చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా వెక్కిరి చేష్టలు, అల్లరి చేష్టలు జరుగుతూ మేమే మాది చూడండి అనే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు పెళ్ళిలో. మీ బ్రాహ్మణుడు ఏమనలే అని చేతగానితనంగా తీసుకోకండి. ముందుగా ఒక బ్రాహ్మణుడు సాధ్యమైనంత వరకు బ్రాహ్మణుడికి కోపం రాదు. బ్రాహ్మణునికి సహనము మీలో ఎవరికి ఉండదు. ఒక 5 నిమిషాల పాటు నిటారుగా ధ్యానంలో కూర్చోగలుగుతారా? లేదు కదా, కూర్చోలేరు. ఎందుకంటే నడుము నొప్పి వస్తుంది. ఒక అరగంట స్వామి నామస్మరణ చేయగలుగుతారా? ఏ పొద్దున్న నుదుట కుంకుమ పెట్టుకొని గుడికి వెళ్ళిన రోజులు మీ దాంట్లో ఉంటున్నాయా? ఈ మధ్య అస్సలు ఉన్నట్ల. ఎందుకంటే మీకు టైం లేదు. మీకు సంతోషం కావాలి, ఆనందం కావాలి. దేంట్లో? ఇటువంటి విషయాల్లో మీకు ఆనందం. ఎంత రెక్లెస్ బిహేవియర్ అంటే నిజంగా చాలా చాలా కోపం అయితే వస్తుంది. కానీ దాన్ని ఎక్కువగా చేసుకోవడం వల్ల కోపం ఎక్కువ అయిపోతే మన బుద్ధి నశిస్తుంది. అహంకారం పెరిగి బుద్ధి నశిస్తుంది. మీరు చేతగానితనంగా తీసుకోవద్దు. ఒక బ్రాహ్మణుడు బాధపడిన విషయాన్ని మీకు ఎవరికి చెప్పుకోడు. బాధపడిన విషయాన్ని భగవంతుడి మాత్రమే చెప్పుకుంటాడు. కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా వింటాడు. మీరు కూడా ఎప్పుడన్నా అదే సంఘటన ఒకవేళ మీకు జరిగితే, అంటే ఒక 100 మంది ఉన్న సభలో నీకు అవమానం జరిగితే నువ్వు తట్టుకోగలుగుతావా? నువ్వు కూడా ఏడుస్తావుగా. ఏడ్చి ఏం చేస్తావు? అయ్యో నన్ను ఇట్లా బాధ పెట్టినారే అని మీ అమ్మ నాన్నకు చెప్పుకుంటావు. కానీ బ్రాహ్మణుడు ఏ విషయమైనా భగవంతునికి మాత్రమే చెప్పుకుంటాడు. బాధ అయినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా భగవంతుడికి చెప్పుకుంటాడు. మీరు అనుకోవచ్చు నేను చెప్పే విషయాలు చాలామంది ఏమనుకుంటున్నారంటే కొట్టి పారేస్తారనమాట సింపుల్గా.
సో అటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు వాళ్ళ అసలు వాళ్ళకి సరిపోరండి. ముందుగా నేను చెప్పాల్సిన విషయం అది. ముందుగా అనేటప్పుడు మనం గౌరవం ఇస్తాం. బ్రాహ్మణులకి గౌరవం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని మీరు భావిస్తున్నారు కదా! చాలా చాలా విషయాల్లో మీరిది చేస్తున్నారు. మీకు అవసరం వచ్చినప్పుడే బ్రాహ్మణుడు. లేకపోతే అతన్ని అవహేళన చేయడం. ఒక మంత్రం మీ నోట్లో తిరగలేదు చాలామందికి. ఎలా తిరుగుతుంది? ఎప్పుడన్నా పఠిస్తే కదా! ఈ తత్వం మీకు మీ ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, ఒకరిని అవమానం చేయడం, ఒకరిని పరిహసించడం. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ జీవితం మీది అంతే. మీ అమ్మ, మీ నాన్న, ఒకవేళ పెళ్ళైతే మీ భార్య, మీ తమ్ముడు, మీ తమ్ముడుంటే తమ్ముడు, చెల్లెలుంటే చెల్లెలు. ఇదే మీ కుటుంబం అంతే. మీరు అంత మట్టుకే ఉండాలి. వాడికి ఏమైంది? వాడేం చేస్తున్నాడు? నీకెందుకు? ఎవరి కుటుంబ విషయాలుగానే ఉంచుకోండి. దాన్ని 10 మందికి చాటి చెప్పాల్సిన అవసరం మీకు లేదు. దీనివల్ల ఇంకా చాలా చాలా అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి మీరు ముందుగా మీ అమ్మ నాన్నని గౌరవిస్తారు కదా! పెద్దలను గౌరవించడం మన సంప్రదాయం కదా! అదేవిధంగా బ్రాహ్మణులను గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు ఇంకా జరగకూడదని ఆ భగవంతుడికి, ఆ కృష్ణ పరమాత్మునికి, ఆ పరమేశ్వరుడికి నమస్కరిస్తూ హరే కృష్ణ.